రాజకీయ నాయకుల విమర్శలకు, ఆరోపణలకు హద్దేం ఉండదు. ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటుంటారు, ఆరోపణలు చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడైనా అవతల ఆరోపణలు ఎదుర్కొన్న మనిషి ఆధారాలు అడిగినప్పుడు ఇవతల మనుషులు ఇరుకున పడుతూ ఉంటారు. కానీ రాజకీయాల కోసం వాళ్ళు ఎంతకైనా మాట్లాడతారు, ఎంత దూరమైనా మాట్లాడతారు. కొన్నిసార్లు ఇష్యూస్ డిఫర్మేషన్ దాకా పోతాయి. అంటే పరువు నష్టం దావా వరకు పోతాయి. మనం చాలా సార్లు పరువు నష్టం దావా గురించి వింటూ ఉంటాం. ఇప్పుడు ఇష్యూ తెర మీదకి వచ్చింది ఎందుకంటే మాజీ మంత్రి కేటీఆర్ ఒక మంత్రికి, ఒక ఎమ్మెల్యేకు, ఒక మాజీ ఎమ్మెల్యేకు ముగ్గురికి లీగల్ నోటీస్ పంపించిండ్రు. ఎందుకు లీగల్ నోటీస్ పంపించిండ్రు? అసలు లీగల్ నోటీస్ అందుకున్న మంత్రి ఎవరంటే కొండా సురేఖ. ప్లస్ ఎమ్మెల్యే ఎన్ఎన్ శ్రీనివాస్ రెడ్డి, మహబూబ్నగర్ ఎమ్మెల్యే. మాజీ ఎమ్మెల్యే, సిరిసిల్ల మాజీ ఎమ్మెల్యే కేకే మహేందర్ రెడ్డి. ఇలా ముగ్గురికి నోటీసులు పంపించిండ్రు. ఎందుకు నోటీసులు పంపించిండ్రు? ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేటీఆర్ పైన, తన పైన ఆరోపణలు చేసిండ్రు కాబట్టి ఆ ఆరోపణలకు సమాధానం చెప్పాలి, లేకపోతే క్షమాపణ చెప్పాలనేది ప్రధానంగా ఈ లీగల్ నోటీసు ఒక సారాంశం. అసలు కొండ సురేఖ ఏమన్నది? కొండ సురేఖ అన్న అంశమే చాలా ఘాటైన ఇష్యూ. నిజానికి ఫోన్ టాపింగ్ మీద విచారణ జరుగుతుంది. పోలీస్ ఆఫీసర్లు కొంతమందిని పోలీసులు కస్టడీకి తీసుకొని విచారించారు. కొంతమంది చెంచల్ కూడా జైల్లో ఉన్నారు. దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఇంకా నడుస్తుంది. అసలు దీని వెనుక ఉన్న పెద్దవాళ్ళు ఎవరు, ఈ ఫోన్ ట్యాపింగ్ చేపించింది ఎవరు, వీళ్ళంతా పాత్రదారులేనా, సూత్రధారులు ఎవరు, ఇదంతా ఒక ఇష్యూ. ఇదంతా కూడా నడుస్తుంది, పోలీస్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. అది ఎప్పటికో తేలినప్పుడు అది ఎవరనేది బయటికి తెలిసే అవకాశం ఉంటుంది బహిరంగ ప్రపంచానికి. అది నడుస్తున్నగానే చెలరేగిన ఈ పొలిటికల్ ఆరోపణలు ఇప్పుడు ఈ నోటీసులకు కారణమైనవి. ముఖ్యంగా కేటీఆర్ను టార్గెట్ చేస్తున్నారు దీనిలో. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఒకవేళ సామాన్ ఒకరు సమకూర్చారని చెప్తున్నారు. ఈ ఇజ్రాయెల్ నుంచి ఒక మిషనరీ తెప్పించారు, దాని డబ్బులు ఒక ఎమ్మెల్సీ ఇచ్చారు అనేది ఒక ప్రధానమైన ఆరోపణ అనేది కూడా. సేమ్ టైం దీనికి కావాల్సిన సరంజామా డబ్బులు లాంటివి కొందరు సరిదిండ్రు అనేది ఇంకొక ఆరోపణ. ప్లస్ ఇంకెవరో కేసీఆర్ దగ్గరగా ఉన్న వ్యక్తే నెంబర్లు షేర్ చేసిన అనేది అదొక లీక్. దాన్ని కూడా ఇప్పటిదాకా ఇంకా ఏం కాలేదు. ఇవన్నీ జరుగుతున్న టైంలోనే కేటీఆర్ను దీన్ని ఇన్వాల్వ్ చేసిండ్రు. కేటీఆర్ ఎందుకు ఇన్వాల్వ్ చేసిండ్రంటే సినిమా హీరోయిన్ల నెంబర్లు ట్యాప్ చేసి బ్లాక్మెయిల్ చేసిండ్రని మంత్రి కొండా సురేఖ ఆరోపణలు చేసిండ్రు. నిజానికి అట్లాంటివన్నీ ఉంటే పోలీసు వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పొచ్చు. లేకపోతే ఇప్పటిదాకా వచ్చిన లీకుల్లో కేటీఆర్ పేరు కూడా ఇక్కడ రాలేదు. లీక్లో కేటీఆర్ పాత్ర అయిందనేది, కేటీఆర్ పేరు ఉందని, కేటీఆర్ ఫలానా పని చేసిండ్రు, ఫలానా ఇష్యూ ఈ ఫోన్ ట్యాపింగ్లో కేటీఆర్ ఫలానా పాత్ర ఉందని ఎవరు చెప్పలేదు ఇప్పటిదాకా కూడా. ఏ పోలీసు లీక్ కూడా వేయలేదు. కానీ పొలిటికల్ లీడర్ మాత్రం దాన్ని మొత్తం కేటీఆర్ చుట్టూ తిప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు కేటీఆర్ చుట్టూ తిప్పే ప్రయత్నం చేస్తున్నారంటే ఇప్పుడు పోలీసులు ఆ పాత్ర తేల్చాలి. దీనిలో సూత్రధారులు తేల్చాల్సింది పోలీసులు. సేమ్ టైం కేటీఆర్ ఒక మాట అన్నారు. కేటీఆర్ ఏం మాట అన్నారంటే ఫోన్ ట్యాపింగ్ ఎవరికి అవసరం ఉంది, ఎవరు చేస్తారు, చేస్తే గీస్తే ఒకరో ఇద్దరు లంగల్ది చేస్తుండొచ్చు, ఇదో పెద్ద అంతర్జాతీయ ఇష్యూ అని కేటీఆర్ చెప్పిండు. దాని తర్వాత కేటీఆర్ మీద అటాక్ స్టార్ట్ అయింది. కేటీఆర్ మీద అటాక్ స్టార్ట్ అయింది ఏంది, హీరోయిన్లో ఫోన్లు ట్యాప్ చేసినది ఒక బయటకు వచ్చింది. నాగ చైతన్య సమంత ఇష్యూ ఒకటి తెర మీదకి వచ్చింది ఫోన్ ట్యాపింగ్లో. ఈ హీరోయిన్ల ఫోన్లు బ్లాక్మెయిల్ చేసి ట్యాపింగ్ చేసిన అవసరం ఏముంది అనేది కేటీఆర్ ఇందాక రెస్పాండ్ అయ్యారు. కేటీఆర్ చెప్పిన మాట అది. అందులో భాగంగానే కొండా సురేఖకు లీగల్ నోటీస్ ఇచ్చిండ్రు. నువ్వు ఆన్సర్ చేయమ్మా, నీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి చెప్పు, నాకు అంత గత్యంతరం పట్టలేదు, నాకు అవసరం లేదు, అనవసరంగా నన్ను దీనిలోకి ఈడుస్తున్నారని కేటీఆర్ కొండా సురేఖ పేరుతో నోటీస్ ఇచ్చిండు. ఇంకా కేకే మహేందర్ రెడ్డి, ఆయన మాజీ ఎమ్మెల్యే సిరిసిల్ల, ఎలక్షన్స్ టైంలో నా ఫోన్ ట్యాప్ చేసిండ్రు, నాకు నా డబ్బులన్నీ కూడా పంచకుండా చేసిండ్రు, నా డబ్బులు జనాలకు చేరకుండా చేసిండ్రు, నా పైసలు పోలీసులు పట్టుకునే విధంగా ట్యాప్ చేసి విన్నరు, అందుకే నా పైసలు పట్టుకున్నారు. కేకే మహేందర్ రెడ్డి ఆరోపణ. ఇక్కడ ఎన్ఎన్ శ్రీనివాస్ రెడ్డి అంతే. ఎన్ఎన్ శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు మామూలు ఎమ్మెల్యేగా ఉన్నారు, రీసెంట్గా కాంగ్రెస్ పోయి ఎమ్మెల్యే అయ్యిండు, అంతకుముందు బీజేపీలో ఉండే మాజీ ఎమ్మెల్యేగా. ఆయన చేసిన ఆరోపణ కూడా నా ఫోన్ ట్యాప్ చేసిండ్రు ఎలక్షన్స్ టైంలో అనేది. ఇప్పుడు చాలామంది ట్యాప్ చేస్తుండని, ఎవరెవరో ట్యాప్ చేసిందని, అప్పుడున్న ప్రభుత్వం ట్యాప్ చేసిందని, పోలీస్ ఆఫీసర్లు ట్యాప్ చేసిందని, ఇట్లాంటి చాలా ఆరోపణలు చేస్తున్నారు. కానీ స్పెసిఫిక్గా కేటీఆర్ పేరు చెప్పి ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళకి లీగల్ నోటీసులు వస్తున్నాయి. వాళ్ళు దీన్ని ఫేస్ చేయాలి, దీనికి సమాధానం చెప్పాలనేది కేటీఆర్ ఆ లీగల్ నోటీస్లో ఇచ్చిన వ్యవహారం. అయితే దీనిలో పొలిటీషియన్స్ కూడా ఒక లైన్ ఒకటి ఉంటుంది, ఒక చిన్న లైన్ ఉంటుంది. ఆ లైన్లో ఆరోపణలు చేయొచ్చు, విమర్శలు చేయొచ్చు. కానీ ఒకప్పుడైతే ఇంకా పొలిటీషియన్స్ చాలా ఆధారాలు ఉంటే తప్ప కూడా విమర్శలు, ఆరోపణలు చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ ఏంటంటే అది మాట్లాడుతున్నారు కాబట్టి దానికి ఆధారాలు ఉండవు, దానికి ఏముండవు. ఆరోపణ చేయడం అదొక పొలిటికల్ కామెంట్ అయిపోయింది. కానీ దానివల్ల కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళు కుటుంబ సభ్యుల మధ్య ఇబ్బంది పడుతుండొచ్చు, స్నేహితుల మధ్య ఇబ్బంది పడుతుండొచ్చు. అట్లాంటప్పుడు ఇట్లాంటి లీగల్ నోటీసులు కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు కొండా సురేఖ లేకపోతే ఎన్ఎస్ శ్రీనివాస్ రెడ్డి,
కేకే మహేందర్ రెడ్డి వీళ్ళు ఏం చెప్తారనేది చాలా ఇంపార్టెంట్. కేటీఆర్ లీగల్ నోటీస్ ఇచ్చిందంటే అది ఆషామాషిగా ఏమి ఉండదు. ఎందుకంటే ఆయన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఆయన పాత్ర ఏందనేది ఇప్పటిదాకా ఎవరు తేల్చలేదు. కనీసం ఆరోపణ కూడా చేయలేదు. కానీ కేటీఆర్‌ను టార్గెట్ చేయడంతోన వాళ్ళు ఈ కేస్ లీగల్ నోటీస్‌ను ఫేస్ చేయాల్సొచ్చింది. నెక్స్ట్ ఈ లీగల్ నోటీస్‌కి వీళ్ళు ఎట్లాంటి ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటదో, ఎట్లాంటి ఆన్సర్ ఇస్తారో కూడా చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.